రాబోయే కాలం 100% అందరూ అంటున్న మాట ఏంటంటే మేము ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంత తొందరగా పతనమైద్దని. ఆయన పతనం కావడానికి 10 ఏళ్ళు పడితే ఈయన పతనం కావడానికి 10 నెలలే పట్టిందని చెప్పి చర్చ జరుగుతున్నమాట వాస్తవంగా చెప్పండి. మరి 10 నెలల్లో పతనమైనటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని కొట్లాడుతున్నాం మేము. హైడ్రా మీద ఆచార్య సాబ్ మేము 3 రోజులు 4 రోజులు కొట్లాడలే. ఆచార్య సాబ్ మేము 2 నెలలు కొట్లాడినాము, 3 నెలలు కొట్లాడినాము. నేను సార్ 3 నెలలు కొట్లాడినాము. పొద్దున్న లేచిపోయేది మేము చెర్లల కాడ వాళ్ళ దుఃఖం నిజంగా భరించలేకపోయినాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చెరువు దగ్గర ప్రతి వాళ్ళకి నోటీస్ వస్తున్నప్పుడు నోటీస్ తీసుకుని ఆస్కారం అని చెప్పి గుళ్ళకైతే నోటీస్ అంటించిపోయింది. గంట మురుకులు వీళ్ళు అలవాళ్ళలో 1964లో 1964లో కట్టుకున్నటువంటి కాలనీకి 64 ఎక్కడ దాదాపు 36 సంవత్సరాలు, అది 25 సంవత్సరాలు. ఇది గప్పుడు కట్టుకున్న కాలనీకి నోటీసులు ఇచ్చేదే కాకుండా గుడికి కూడా నోటీస్ అంటించిపోయింది. అంటే ఎంత వేదన ఉంటుందో మీకు అర్థం చేసుకోండి. మీకు అస్మత్ దగ్గర పేట దగ్గర అయితే ఆల్రెడీ అన్నీ అయిపోయిన 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం అన్నీ ఏర్పాటు చేసుకుంటే కట్ట కూడా వేసుకుని చుట్టుగా ఇక్కడికి ఇది బౌండరీ అయిసేది అని చెప్పి దానికి నోటీసులు ఇచ్చారు. ఈ పార్లమెంటు పరిధిలో హైడ్రాలో ఎంత నష్టమైందో మనం సాక్షితం. మనం ఎట్లా కొట్లాడినా మీరు చూసింది. కొట్లాడితే ఫలితం ఎట్లా వస్తుందో కూడా మీరు చూసింది. గుర్తుపెట్టుకోండి. హైడ్రా మీద కొట్లాడింది బరిగీసి మనమే, మూసి ప్రక్షాళన మీద కొట్లాడింది మనమే, ఇవాళ ఇతర సమస్యల మీద కొట్లాడింది మనమే. చివరికి మన దగ్గర 14 టెంపుల్ మీద దాడి జరిగితే అందులో మనది ఒక టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్. మనమే కొట్లాడినాం ముత్యాలమ్మ టెంపుల్ మీద కూడా. ఇవాళ మొన్న హైదరాబాద్ భూములు ఉంది, పార్టీ మొత్తం దిగి దెబ్బకే దిమ్మ తిరిగిపోయే పని చేసింది. విర్రబీగినటువంటి ప్రభుత్వానికి దిమ్మ తిరిగేటువంటి తీర్పిచ్చింది కోర్టు, దిమ్మ తిరిగేటువంటి నిర్ణయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తాత జాగిర్లాగా ఉండదు. మనం దాంట్లో ఎంటర్ అయినాం. మనం దానివల్ల ఏమైంది అంటే రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాత్రమే అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. దాన్ని అందిపుచ్చుకునే ఉండాలి. కానీ నేను చూస్తున్న పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం బాధ్యతలు నిర్వహించేటప్పుడు ఉండట్లేదు బాధ. నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పార్టీ కూడా 2-3 డెడికేటెడ్ లీడర్స్ ఉంటారు. ఆయన రోజు లేస్తాడు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాడు, పోలీస్ స్టేషన్కి పోతాడు, ఎంపీడీఓ ఆఫీస్కి పోతాడు, పని ఎక్కడ అక్కడ పోతాడు. కానీ ఇక్కడ నేను చూస్తున్నా ఇప్పుడు మీటింగ్ పెట్టాం, ఒక 35 మందో మనకు డివిజన్ అధ్యక్షులు. ఇన్సల్ట్ అయ్యేటువంటి అంశం ఏంటంటే 36 మంది వచ్చినారంటే చేతులు లేపడం అంటే 15 మందో 16 మందో ఉంటారు. అంటే డివిజన్ మీటింగ్ కూడా రానటువంటి నాయకుడు ఎట్టెన్నుకుంటారంటుండే. నేను అంటున్నా మల్లారెడ్డి గారు ఒక్కసారి చూడాలి, ఏదైనా స్పెషల్గా ఆయనకైనా అనుకోని పని పడితే అలౌ చేయాలి, అది కూడా చెప్పిపోవాలి. అయ్యా మీటింగ్ ఉన్నది అలా, ఇగో నేను ఈ కారణం వల్ల రాలేకపోతున్నా, అది వ్యాలిడ్ రీజన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కానీ బాధ్యత మర్చిపోయి ఒకసారి రాడు, 2 సార్లు రాడు. అసలు ఇప్పటి నుంచి అటెండెన్స్ తీసుకునే సిస్టమ్ బంద్ ఉండాలండి. అది ఇన్సల్టే మనకి పార్టీ, గుర్తుపెట్టుకోండి. వచ్చిన దాని చేతుల్లో పట్టే సిస్టమ్ ఎక్కడదండి. డివిజన్ అధ్యక్షులు ఒక 60 నుంచి 70 వేల మందికి నాయకత్వం వహించే లీడర్. మన మొత్తం సెంట్రల్ పాయింట్ ఆయన, గుండెకాయ ఆయన రాకపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఎందుకు ఉండాలి మనకు? ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. రాజీ పడే ప్రసక్తి లేదు. 24/7 ఇవాళ డివిజన్ అధ్యక్షుల నుంచి పై స్థాయిలో 24/7 ఆన్ డాట్ డ్యూటీలో ఉండేటువంటి కర్తవ్యం ఉండాలి తప్ప, ఆ టైం ఇవ్వగలిగితేనే ఆ ఫ్యాషన్ ఉంటేనే ఉండాలి తప్ప, లేకపోతే వద్దు నేను చేయలేనని చెప్పి మీరే చేయాలి తప్ప, నేను వ్యక్తిగత అంటే పార్టీ ఇంట్రెస్ట్ చెప్తున్నాను, లేకపోతే మనం నడపలేము. ఒక మండలం ఇవాళ ఒక మండలంలో ఉండేటువంటి ఓట్లు 30-35 వేల ఓట్లే, 20 వేల ఓట్లు కూడా ఉంటాయి, 18 వేల ఓట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేటువంటి ఓట్లు 35 నుంచి 60,000, 70,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ. మీకు తెలుసో తెలియదో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నీ డివిజన్ ఓట్ల కంటే ఎమ్మెల్యే ఓట్లు తక్కువ ఉంటాయి. ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షుల ఓట్ల కంటే ఒక దగ్గర ఎంపీ ఓట్లు కూడా తక్కువనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి గంత బాధ్యత ఉన్నటువంటి మనం ఇవాళ 16 మంది వచ్చిండ్రు, 15 మంది వచ్చిండ్రు, నో.
నేను ఎవరైనా రానియండి, ఈ బాధ్యత మర్చిపోయి చెప్పే కల్చర్ కూడా లేకుండా, సంస్కారం లేకుండా డుమ్మా కొట్టి పార్టీని మనం వచ్చేస్తా అంటే అట్లా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఒక్కసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, మూడోది పని చేసుకున్న వాళ్ళకి వేసుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితులు వేసుకునే కొనసాగించే ప్రసక్తి లేదు. ఆలోచించుకోవాలి. నాది కూడా అంతే. మేము కూడా ఇప్పుడు మేమున్నాం. నేను అనుకుంటా ఈ 9-10 నెలల కాలంలో ఒక్కనాడైనా యాబ్సెంట్ ఉన్నామా? మీరు ఎప్పుడైనా చెప్పండి. ఒక్కనాడైనా ఎందుకు తిరుగుతున్నాం మేము? ఓ పెళ్ళికి పోతే 10 మంది పరిచయం అవుతారు, ఓ గుడికాడికి పోతే 10 కుటుంబాలు పరిచయం అవుతాయి. దీన్ని అల్లాలి, దీన్ని అల్లక రావాలి. మెల్లమెల్లగా దీన్ని కన్సల్టేట్ చేసుకోవాలి. ఒక 6 నెలలకు 6 నెలలకు కాదు, ఇది సంవత్సరాల తరబడి తిరగంగా మనం ఎక్కడో ఆ కుటుంబాల మధ్యలో ఉండిపోతాం మనం. ఇగో మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఫోటోలు పెట్టుకునే పరిస్థితి గుర్తుపెట్టుకుని బట్టిగా కాదు.